నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్వపుడి శివ ఉండి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఫోర్ సైట్స్ టీవీతో మాట్లాడుతూ ఈ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని, ఆక్వా రైతుల సమస్యలను తీరుస్తానని అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో ఉండి నియోజకవర్గానికి చూపిస్తానని చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని, కూటమి అభ్యర్థులకి ధీటుగా నిలబడతానని అంటున్న స్వతంత్ర అభ్యర్థి కల్వపుడి శివతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఉండి నియోజకవర్గం నుంచి కల్వపుడి శివ గారు అయితే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ రోజు చూసుకుంటే విజయోత్సవాలుగా ఉంది, విజయం కూడా తగ్గి అనిపిస్తుంది. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి చేసిన సేవ కావచ్చు, ప్రజలకి అందుబాటులో ఉండే విధానాన్ని కావచ్చు, ఉండి నియోజకవర్గంలో నాకున్న ప్రజా సమస్యల పట్ల అవగాహన కావచ్చు, ప్రజలందరూ కూడా నన్ను అభిమానించి ఆదరిస్తారు. ఎవరో కూడా నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఎమ్మెల్యేని ఏ రోజు నేను అలంకరణ కింద కూడా తీసుకోలేదు. నేను ఏదో సామాన్యమైన కార్యకర్తగానే పనిచేశాను. అట్లాగే పార్టీకి కూడా నేను సామాన్యమైన కార్యకర్తగానే పనిచేశాను. ఏ రోజు కూడా అంగు ఆర్భాటాలకి వెళ్ళలేదు. నేను ఎప్పుడు కూడా పార్టీ ఏ లైన్ ఇస్తే ఆ లైన్ నేను పాటించాను. అదేవిధంగా 2019లో కూడా పార్టీ ఆదేశంతో నేను ఎంపీ కింద వెళ్ళాను. ఏదైతే పార్టీ నన్ను కన్సిడర్ చేయకపోగా కనీసం పలకరించలేదు, ఆదరించలేదు. అదే బాధ నాకు కలిగింది. ఆ బాధని ప్రజల దృష్టిలో పెట్టాను. ప్రజలందరూ కూడా నన్ను ఖచ్చితంగా నేను ఉండి నియోజకవర్గానికి చేసిన సేవ కావచ్చు, చేసిన రైతు రంగానికి అండగా నిలిచిన విధానం కావచ్చు, పేద ప్రజానికానికి మద్దతుగా ఆప్తుడిగా ఉండే విధానం, సోదరిమణులు నేను ఉన్నప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థ చేసినప్పుడు కానీ, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, ఏ గ్రామంలో చిన్న మీటింగ్ పెట్టినా 100 మంది 1000 మంది మహిళామణులు హాజరై వాళ్ళ నేను చెప్పే మంచి విషయాలు కావచ్చు, నేను చేసే అభివృద్ధి సంక్షేమంలో కావచ్చు, అందరూ కూడా పాల్గొని ఒక ఆప్తుడిగా, ఒక అన్నగా నన్ను ఆదరించి ఒక మంచి భావనతో ఉండేవారు. అదే ఆదరణ, అదే అభిమానంతో ప్రతి గ్రామంలోని కూడా ఈరోజు నాకు రైతులు అండగా ఉన్నారు. ఎందుకంటే రైతులకి నేను సమస్యలు రాకుండానే ముందు స్పందించి నీటి ఎద్దరు రాకుండా కాలువలు ముందే బాగు చేయించేవాడిని. అట్లాగే మురుగు కాలువలు ముంపుకు గురవ్వకుండా ముందే కాలువలను రిపేర్ చేయించేవాడిని. రైతుకి ఎక్కడ సమస్య ఉత్పన్నం కాకుండా చూసేవాడిని. నేను అపోజిషన్లో పనిచేశాను. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా అప్పుడు కూడా అకాల వర్షాలు వచ్చినప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయనప్పుడు కూడా అప్పుడు మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఫైట్ చేసి అవగాహనతో పనిచేస్తాం. ఉండి నియోజకవర్గంలో ఎంత ఆయకట్టు ఉంది, ఎంత దిగుబడి వస్తుంది, దానికి ఎన్ని బ్యాగులు కావాలని ముందే ఇన్నింటి పెట్టి రైతాంగానికి అంతా కూడా బ్యాగులన్నీ కూడా స్టాక్ పెట్టి అప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళం. అదేవిధంగా మాకు వేసవికాలం వచ్చిందంటే పవర్ డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుని ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచుకోవడం వాళ్ళు. మరోపక్క చూసుకుంటే కూటమి అభ్యర్థులు మిమ్మల్ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది, మీతో మంత్రాలు చేస్తున్నట్టు తెలుస్తుంది, సీటు గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఉండి నియోజకవర్గం ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి 40 రోజుల క్రితమే ప్రకటించి నేను 30 రోజుల నుంచి కూడా ఉండి నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటికి కూడా నేను అప్పీల్ చేశాను. నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని. ఎవరు కూడా నన్ను ఏ గ్రామంలో కూడా నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు బాబు అని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి నా సేవలు, అదేవిధంగా నేను అందుబాటులో ఉండే విధానం ప్రజలకి అవసరం కాబట్టి అందరూ కూడా నన్ను కోరుకున్నారు. కాబట్టి ప్రతి చోట కూడా నీకు ఆశీస్సులు ఇస్తామని చెప్పి అందరూ కూడా జబ్బుతట్టి నన్ను ముందుకు పంపించారు. అదే రీతిలో ఈరోజు వేలాదిగా ఈ నామినేషన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏదైతే ఓవరాల్గా చూసుకుంటే ఉండే నియోజకవర్గం సంబంధించి ప్రజా సమస్యలపై, ఆక్వా రైతులకు సంబంధించి కూడా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తాను, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి స్వతంత్ర అభ్యర్థి కల్వపుడి శివ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, ఫోర్ సైట్స్ టీవీ.